డోర్‌వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. రైట్. హౌ ద ప్రాణ ఈస్ యుటిలైజ్డ్ ఫర్ యాక్టివిటీస్ ఇన్ ఆస్ట్రల్ బాడీ అండ్ ఫిజికల్ బాడీ అనే సైకిల్ చూద్దాం. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ అంతా యెల్లోగా చూపించావే, అది అవేర్‌నెస్ ఇండికేట్ చేయటమాట. మనకి అవేర్‌నెస్‌లో ఎంతవరకు మనకు కనబడుతోంది, ఎంతవరకు మనం అర్థం చేసుకోగలుగుతున్నాం అనేది మన అండర్‌స్టాండింగ్. మొత్తం అవేర్‌నెస్‌లో ఉండం. బట్ ప్రాసెస్ మొత్తం అవేర్‌నెస్‌లో ఉంటే ఎప్పుడు ఎలా ఉండాలో అలా ఉండగలుగుతాం. సో, ఎనీ యాక్టివిటీ పర్సెప్షన్ అనేది బేస్‌మెంట్. పర్సీవ్ చేయటం. నువ్వు లోపలికొచ్చిన ఇన్ఫర్మేషన్‌ని నువ్వు పర్సీవ్ చేస్తావు. నువ్వు పర్సీవ్ ఏం చేసావో అదే నోన్ అవుతుంది నీకు. సో, వాట్ యూ పర్సీవ్ దట్ ఈస్ నోన్ టు యూ. వాట్ యూ ఆర్ నాట్ పర్సీవ్డ్ అది నీకెప్పుడు పర్సీవ్ కాలేదో అది ఎప్పుడు అన్‌నోనే. అయితే ఇక్కడ ఒక చిత్రమైన లూప్ తయారవుతుంది. నీకు ఆల్రెడీ తెలిసి ఉంటే, ఆ నోన్‌నే పర్సీవ్ చేయటం అనేది అవేర్‌లో ఉండదు మనకి. ఈ అవేర్‌నెస్ వస్తే, వన్ లెవెల్ ఆఫ్ అవేర్‌నెస్ ఒక యుటిలిటీ తెలిసినట్టే. అండ్ వన్స్ ఇది అవేర్ అయిన తర్వాత, నువ్వు పర్సీవ్ చేసింది నోన్ అవుతుంది. అందుకని నోన్‌ని మాత్రమే పర్సీవ్ చేయడానికి ప్రయత్నం చేయవు. ఈ లూప్‌ని నీ అవేర్‌నెస్‌లో లేనంత వరకు నువ్వు పర్సీవ్ చేసి నోన్ చేసుకుంటావు. అట్ ద సేమ్ టైమ్ నీకు ఆల్రెడీ అంతకుముందు ఆల్రెడీ నోన్ ఏముందో అదే పర్సీవ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటావు. ఉదాహరణకి ఒకసారి ఒక మనిషి ఇంకో మనిషితో థర్డ్ వ్యక్తి గురించి మాట్లాడటం నువ్వు అబ్జర్వ్ చేసావనుకో. సో, నీ మెమరీలో వీళ్ళిద్దరూ కలిసినప్పుడు మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటారు అని నోన్ అవుతుంది. తర్వాత కొన్నాళ్ళకి మళ్ళా అదే మనుషులు మాట్లాడుతున్నప్పుడు నువ్వు వింటే నిజానికి వాళ్ళు థర్డ్ పర్సన్ గురించి మాట్లాడకపోయినా, దాన్ని థర్డ్ పర్సన్ నుంచే మాట్లాడుతున్నట్టుగా నువ్వు పర్సీవ్ చేస్తావు. ఇదనమాట. నోన్‌నే పర్సీవ్ చేయటం అంటే. యాక్చువల్‌గా ఈ పర్సెప్షన్ దగ్గర ఈ లూప్‌ని అవేర్‌నెస్‌లో తెచ్చుకుంటే, ఫస్ట్ వాట్ యూ పర్సీవ్ అది నీ నోన్ అవుతుంది. అదర్‌వైజు నీకు ఏది నోనో అదే పర్సీవ్ చేయడానికి ట్రై చేస్తుంటావు. సామాన్యంగా మనం వస్తువులు వెతుక్కుంటుంటాంగా ఇంట్లో. ఆ వస్తువులు వెతుక్కుంటున్నప్పుడు ఇది బాగా తెలుస్తుంది. నేను సపోజు ఒక వస్తువు ఒక అలమారలో పలానా పొజిషన్‌లో పెట్టాననుకో. పర్టిక్యులర్ ఓరియంటేషన్‌లో పెట్టాననుకుందాం. తర్వాత ఏదో డైలీ రొటీన్ యాక్టివిటీ వల్ల ఇక్కడ ఇంటెన్షన్ ఏముండదు. ఆ వస్తువు అక్కడి నుండి డిస్‌ప్లేస్‌మెంట్ చేయబడిందనుకుందాం. అదే టేబుల్ మీద ఉండొచ్చు. లేదా అదే అల్మారాలో ఉండొచ్చు. కానీ నువ్వు పెట్టిన ఓరియంటేషన్‌లో కాకుండా, నువ్వు పెట్టిన చోట కాకుండా కొంచెం పక్కకి జరిగి ఉందనుకుందాం. గమ్మత్తుగా నీకది కనబడదు. ఎందుకంటే నువ్వు నోన్‌తో వెతుకుతూ ఉంటావు. అలమారలో ఇలా పెట్టాను, ఇక్కడ పెట్టాను అని వెతుకుతావు. ఇక్కడ పెట్టాను, ఇలా పెట్టాను అనే చోట అదలా ఉండదు. సో, థేర్‌ఫోర్ అక్కడ నీకు కనబడదు. నా వస్తువు లేదు, నాకు కనబడలేదు, కనబడలేదు, పెట్టిన చోట లేదు, పెట్టిన చోట లేదని తిరుగుతావు. తర్వాత ఎప్పుడో కూల్ డౌన్ అయిన తర్వాత టక్కుమని కనబడుతుంది. ఇది చాలా సార్లు జరుగుతూ ఉంటుందేమో. ఏమిటి ఇక్కడే ఉంది వస్తువు కనబడలేదే అనుకుంటాం. కానీ తర్వాత కనబడుతుంది. ఏ ఇది మంచి ఎగ్జాంపుల్ అన్నమాట. సో, నోన్‌ని పర్సీవ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారే, అక్కడ ఎక్కువ పప్పులో కాలేస్తుంటాం. ఇది అవేర్‌నెస్‌లో ఉండటం చాలా ఇంపార్టెంట్. నువ్వు పర్సెప్షను, నోను దగ్గర నోన్‌నే పర్సీవ్ చేస్తున్నావా లేదా అనేది. అంటే నువ్వు పర్సెప్షన్ నుండి వచ్చిందంతా నోను నాకు నేను కళ్ళు నిజాన్ని చూసాయి. కళ్ళెప్పుడు అబద్ధాన్ని చూడవు.
నా చెవులు ఎప్పుడు అబద్ధాన్ని వినవు ఇలా అనుకోద్దు. అక్కడ అబద్ధం ఉండదు. అబద్ధం నువ్వే యాడ్ చేసుకుంటావు నీ నోరులోంచి. నెక్స్ట్ ఈ ఎంటైర్ ప్రాసెస్‌కంతా ప్రాణ యాస్ట్రల్ బాడీలో, ఫిజికల్ బాడీలో యుటిలైజ్ అవుతుంటుంది. వన్స్ నోన్ అయిన తర్వాత, ఆ నోను నీ మెమరీలోకెళ్తుంది. దాని మీద నువ్విచ్చే ఇంపార్టెన్స్ మీద, అది రిపీటెడ్‌గా నీకు ఇనబడటం వల్ల, లేదా దాని మీద నీకుండే లైక్ వల్ల, డిస్‌లైక్ వల్ల, ఏదో ఒక ఫ్యాక్టర్ వల్ల అది నాలెడ్జ్ కింద మారుతుంది. సో, వన్స్ ద నోన్ ఈస్ రిమెంబర్డ్ ఈజ్ నాలెడ్జ్. మెమరీలోకి చేరిందంటే అది నాలెడ్జ్ అవుతుంది. అయితే నువ్వు దాన్ని రికాల్ చేసుకుంటావో లేదా అనేది 100% ఛాన్స్ లేదు. రికగ్నైజ్ అయితే చేయగలుగుతావు. రీకాల్ కొంతవరకు చేయగలుగుతావు. బట్ రికగ్నైజ్ ఎక్కువ చేయగలుగుతావు. ఎక్కువ పర్సెంటేజ్. ఇక్కడ సెకండ్ అవేర్‌నెస్ నుండి మిస్సింగ్ అయ్యే పాయింటొస్తుంది. నాలెడ్జ్ ఏదైతే నోన్ ఉందో, నాలెడ్జ్ ఏర్పడిన నాలెడ్జ్ ఉందో అదంతా అండర్‌స్టాండింగ్ కాదు. కానీ అది అండర్‌స్టాండింగ్ అనుకోని నువ్వు ప్రొసీడ్ అయిపోతుంటావు. సో, నీకు ఏదైతే నాలెడ్జ్ కింద మెమరీలో ఉందో అదంతా అండర్‌స్టాండింగ్ లాగా అపోహపడతావు. ఇది రెండవ అవేర్‌నెస్ మిస్ అయ్యేప్పుడు జరిగేది. ఒకటో అవేర్‌నెస్ మిస్ అయినప్పుడు ఏమేమి జరుగుతుంటాయి? అవేర్‌నెస్ ఉంటే నువ్వు పర్సీవ్ చేస్తావు. దాన్నే తెలుసుకుంటావు. అవేర్‌నెస్ లేకపోతే ఏం చేస్తావు? నువ్వు ఏది నోనో దాన్ని పర్సీవ్ చేస్తావు. మెమరీలోకొచ్చిన తర్వాత నువ్వు అవేర్‌నెస్ ఉంటే దాన్ని రికాల్ చేయగలవు, రికగ్నైజ్ చేయగలవు. అవేర్‌నెస్ తక్కువుంటే రికగ్నైజ్ చేయగలవు కానీ రికాల్ చేయలేవు. తెలిసిందల్లా అండర్‌స్టాండ్ అనుకుంటావు. అవేర్‌నెస్ లేకపోతే. అవేర్‌నెస్ ఉంటే తెలుసు అని దాన్ని పక్కన పెడతావు. అండర్‌స్టాండింగ్ ఇంకా కాలేదు. తర్వాత అవుతుంది అనే దాని గురించి ఫర్దర్ ప్రయత్నం జరిగే అవకాశం ఉంటుంది. జనరల్‌గా రిపిటేషన్ అయిన కొద్దీ నాలెడ్జ్ స్ట్రెంథెన్ అవుతుంది. ఈజీగా రికాల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈజీగా రికగ్నైజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. రిపీట్ ఎక్కువైన కొద్దీ నువ్వు ఇంకా బాగా అండర్‌స్టాండ్ అయిపోయిందనుకుంటావు. బట్ ట్రూ అండర్‌స్టాండింగ్ అనేది ఒక డిఫరెంట్ మిరకిల్. అది కేవలం రిఫ్లెక్షను, ఎక్స్‌పెరిమెంటేషను ద్వారే అవుతుంది. సో, రిఫ్లెక్ట్ చేయటం అంటే ఏంటంటే, నీకేదైతే నాలెడ్జ్ ఉందో, దాన్ని నువ్వు నీ భాషలో దాని గురించి నువ్వు ఆలోచించడం. దాని గురించి బయటికి చెప్పగలగటం. ఒక విషయం చదివిన తర్వాత, విన్న తర్వాత దాన్ని నీ భాషలో నువ్వు చెప్పగలవు ఎదుర్కొన్న వాళ్ళకి. రిఫ్లెక్షన్ అంటారిది. లేదా నీకు నువ్వు చెప్పుకోవటం. నువ్వు చెప్పుకుంది కరెక్టో కాదో. ఎదుర్కొన్న వాళ్ళుంటే, కాదు, కాదు నా ఉద్దేశ్యం ఇది. ఇది నేను వాడింది అని చెప్తారన్నమాట. సో, రిఫ్లెక్ట్ చేయటం. ఈ రిఫ్లెక్షన్ చాలా తక్కువ మంది చేస్తుంటారు. రిఫ్లెక్ట్ చేస్తే ఎక్స్‌పెరిమెంటేషను చేస్తే అది అండర్‌స్టాండింగ్ అవుతుంది. ఒకటి తెలుసుకున్నావు. దాని మీద నువ్వు ఎక్స్‌పెరిమెంట్ చేసావు. రిజల్ట్ చూసావు. అప్పుడు నీ నాలెడ్జ్ అండర్‌స్టాండింగ్ కింద మారుతుంటుంది. సో, వన్స్ అండర్‌స్టాండింగ్ అయిపోయిన తర్వాత, ఆ అండర్‌స్టాండింగ్ అయింది కాంటెంప్లేట్ చేస్తే, దాని మీద అంటే చాలా సేపు ఆహ్, ఏమిటో ఆ కంటెంట్ మీద చాలా సేపు టైమ్ స్పెండ్ చేస్తే, కాంటెంప్లేట్ చేస్తే, నిజంగా అది రియలైజేషన్ కింద మారుతుంది. చాలా మంది అండర్‌స్టాండ్ దగ్గర ఆగిపోతారు. రియలైజ్ అయిన తర్వాత నువ్వు బలవంతంగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు రిపీటెడ్‌గా. ఒక ఎండ్యూరెన్స్ ఉంటుంది. నిరంతరంగా అథక్ పరిశ్రమ నువ్వే చేస్తావు. అది నువ్వు రిపీటెడ్‌గా చేస్తున్నట్టుండదు. అది ఒక హాబిట్ కింద ఉండాలి. హాబిట్ అనే పదం వాడటం కూడా తప్పు. ఇది కండిషన్ చేస్తే దాన్ని హాబిట్ అంటారు. బట్ ఇక్కడ ఒక రియలైజేషన్‌తో ఆ పని చేస్తుంటావు. అప్పుడు ఆహ్, ఏదైతే ఉందో అది విజ్డమ్ కింద నీ లోపల నిక్షిప్తమవుతుంది. దాన్ని వివేకం అంటారు. వివేకం ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా నీ యాక్షను రెస్పాన్స్‌లా ఉంటుంది గానీ, రియాక్షన్‌లా ఉండదు. బట్ మనం యాక్షన్ డైరెక్ట్‌గా నోన్ నుండి యాక్షన్‌కెళ్ళిపోతూ ఉంటాం. జనరల్‌గా ఇక్కడే వాదనలు ఎక్కువ జరుగుతుంటాయి. మనం పర్సీవ్ ఏం చేస్తాం? నోన్ చేస్తాం. ఆ నోన్ చేసిందే మళ్ళా పర్సీవ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఈ లూప్‌లో ఉండి దీంతో యాక్షన్ తీసుకుంటూ ఉంటాం. దీంతో ఈ ఈ ఈ లూప్‌లోనే చాలా 90% నడిచిపోతుంటది లైఫ్ అందరికి. కొంతమంది కొంచెం మెమరీలోంచి అప్పుడు అలా చేస్తే అలా అయింది. ఇదుంది కాబట్టి ఇలా చేద్దాం అని మెమరీలో ఉండే నాలెడ్జ్ నుండి అదే అండర్‌స్టాండింగ్ అనుకోని యాక్షన్ దాని నుండి చేస్తుంటారు. అక్కడ నుండి యాక్షను ఇనిషియేట్ అవుతుంది. సో, అప్పుడు ఒకప్పుడు సక్సెస్ అవుతుంది. ఒకప్పుడు సక్సెస్ కాదు.
అండర్‌స్టాండింగ్ ఇది ఇంతకుముందు 2 స్టేజెస్ కంటే ఇది కొంచెం బెటరు. అంటే ఇక్కడ పాజిబిలిటీ ఆఫ్ సక్సెస్ ఎక్కువుంటుంది. వన్స్ రియలైజేషన్ అయితే సక్సెస్ ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. బట్ విజ్డమ్ అయితే ఆటోమేటిక్‌గా 100% సక్సెస్సే అవుతుంది.